హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. మనము కొత్తగా సెల్ ఫోన్ కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ ఇస్తారు కదండి, సెల్ ఫోన్ పెట్టి. ఈ బాక్స్ చాలా గట్టిగా ఉండిద్దండి. ఇంత గట్టిగా ఉన్న బాక్స్ని పడేయటానికి మన మనసు ఊరుకోదు కదా. ఈ బాక్స్ను మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈరోజు ఈ బాక్స్ తోటి దారపుండ్ల బాక్స్గా ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇలా నేను సెల్ ఫోన్ బాక్స్ ఒక దాన్ని తీసుకున్నాను. ఈ బాక్స్‌కి నేను ఇలా స్టిక్కరింగ్ పేపర్ తీసుకున్నానండి. ఇలా స్టిక్కరింగ్ పేపర్ కాపోయినా జీన్స్ ప్యాంట్ గానీ, లేదంటే డిజైన్ పేపర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఈ స్టిక్కరింగ్ పేపర్ ఉందని తీసుకున్నానండి. వీడియో చూపిస్తాను, చూసారు కదా. బాక్స్‌ని ఈ విధంగా పెట్టేసి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సెల్ ఫోన్ బాక్స్‌కి పైవైపు, సైడ్‌ల వైపు ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలండి. బాక్స్‌కి 3 వైపులా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఈ బాక్స్‌కి పెయింటింగ్ యేసుకొని గూడా చిన్న చిన్న ఫ్లవర్సు, గ్రాస్ నట్ గూడా యేసి డెకరేషన్ చేసుకోవచ్చు. లేదంటే డ్రెస్‌లో మిగిలిపోయిన క్లాత్ ఉండిద్ది గదా. ఆ క్లాత్‌ని ఫెవికాల్‌తో గూడా అంటించేసి చుట్టూరు లేస్‌లా పెట్టి గూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర స్టిక్కరింగ్ పేపర్ ఉందండి. దాంతోనే నేను ఈ బాక్స్‌ని పైన ఇలా అంటించేస్తున్నాను. ఇలా మనం డ్రా చేసుకున్న వాటిల్ని ఈ విధంగా కట్ జేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకొని వీటిల్ని బాక్స్ చుట్టూరు అంటించేయాలండి. వీడియో చూస్తున్నారు చూసారా, అలా అంటించేసేసుకోవాలి. మన ఛానల్లో వాల్పుట్టితో చేసిన క్రాఫ్ట్స్ ఉన్నాయండి. వాల్పుట్టి ఎలా కలుపుకోవాలో కూడా వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాక్స్‌కి ఇలా 3 వైపులు ఇలా అంటించేసుకోవాలండి. ఇలా అంటించేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. కింద వైపు బాక్స్ ఉంది గదా. ఆ బాక్స్‌ని థర్మాకోల్ ఒక దాన్ని తీసుకొని వీడియో చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా డ్రా చేసుకొని ఈ థర్మాకోల్ షీట్‌ని కట్ చేసేసుకోవాలి. ఒక కార్డ్‌బోర్డ్ కూడా కట్ చేసుకోవాలండి, అంతే సైజులో. ఈ బాక్స్ అడుగు వైపు ఈ కార్డ్‌బోర్డ్ పెట్టాలి. ఈ కార్డ్‌బోర్డ్‌కి ఫెవికాల్ రాసేసి దీన్ని అంటించేయాలండి. కార్డ్‌బోర్డ్ మీద ఈ థర్మాకోల్‌ని అంటించాలి. వీడియో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అంటించేసేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత ఇలా టూబ్ స్టిక్స్ పుల్లలండి. ఈ టూబ్ స్టిక్ పుల్లలు తీసుకొని ఇలాగ మనకి ఎంత డిస్టెన్స్ కావాలో చూసుకొని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. బాక్స్ నిండా ఈ విధంగా పుల్లలు పెట్టేసుకోవాలి. ఇవి ఊడకుండా ఉండటానికి గ్లూ గన్ తోటి ఈ విధంగా నేను అంటిస్తున్నానండి. ఇలా అంటించి అయిపోయిన తర్వాత దీనికి కలర్ వేస్తున్నానండి. నేను ఇండియన్ రెడ్ కలర్ వేస్తున్నాను. మనకు నచ్చినటువంటి ఏ కలర్ అన్నా మనం వేసుకోవచ్చు. ఈ కలర్ అంతా బాగా డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న దారపుండ్లను ఈ విధంగా పెట్టుకోవటమేనండి. చూస్తున్నారు కదా, వేస్ట్‌గా ఉన్న సెల్ ఫోన్ బాక్స్ తోటి ఈ విధంగా దారపుండ స్టాండ్ తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.